మీ రివ్యూ గురు ఛానల్‌కి స్వాగతం గైస్. ఈ వీడియోలో మనం 'ఇన్సిడియస్ ద లాస్ట్‌కి' 2018లో రిలీజ్ అయిన మూవీ రివ్యూ చూద్దాం. మూవీ రివ్యూ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి గైస్. సో ఇక 'ద ఇన్సిడియస్ ద లాస్ట్‌కి' 2018లో రిలీజ్ అయిన మూవీ రివ్యూ విషయంలోకెళ్తే ఈ మూవీకి డైరెక్టర్ వచ్చేసి ఆడమ్ రాబిటల్. సో రన్ టైమ్ వచ్చేసి 1 అవర్ 43 మినిట్స్‌తో అయితే రిలీజ్ అయింది గైస్. సో ఫ్యామిలీతో చూడొచ్చు అంటే అడల్ట్ ఆర్ ఇంటిమేట్ సీన్స్ అయితే మేజర్‌గా ఏం లేవు. కానీ హారర్ వైలెన్స్, డిస్టర్బింగ్ విజువల్స్ అండ్ స్కేరీ సీక్వెన్సెస్ ఉన్నాయి. సో ఫ్యామిలీతో చూడొచ్చు కానీ కిడ్స్‌కి అయితే రికమెండ్ చేయను. సో మూవీ నాకైతే యావరేజ్ వన్ టైమ్ వాచ్ మూవీ అనిపించింది గైస్. ఇన్సిడియస్ ఫ్రాంచైజ్ లో కొన్ని ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఎలీస్ క్యారెక్టర్ కి ఇంపార్టెన్స్ ఇవ్వడం కూడా ప్లస్ పాయింట్. కానీ ఫస్ట్ ఇన్సిడియస్ మూవీ లాగా మాత్రం టెరిఫైయింగ్ గా మాత్రం అనిపించదు. సో స్టోరీ లైన్ ఏంటంటే మూవీ స్టోరీ ఎలీస్ రైనర్ అనే పారానార్మల్ ఇన్వెస్టిగేటర్ చుట్టూ తిరుగుతుంది. ఒక హాంటెడ్ హౌస్ కేసు ఎలీస్ దగ్గరికి వస్తుంది. కానీ ఆ హౌస్ అడ్రస్ చూసిన తర్వాత వెంటనే ఎలీస్ కి షాక్ అవుతాడు. అది తన చైల్డ్హుడ్ హోమ్. ఆ ఇంట్లో తన చిన్నప్పుడు ఏం జరిగింది, ప్రెజెంట్లో అక్కడ పారానార్మల్ యాక్టివిటీస్ ఎందుకు జరుగుతున్నాయి, ఎలీస్ పాస్ట్కి ఈ కేసుకి సంబంధం ఏంటి, అదే మూవీకి మెయిన్ స్టోరీ. స్టోరీ కాన్సెప్ట్ ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది. ఎస్పెషల్లీ ఎలీస్ పాస్ట్ని ఎక్స్ప్లోర్ చేయడం బాగుంటుంది. సో స్పాయిలర్ లేకుండా చెప్పాలంటే మూవీ స్టార్టింగ్లో ఎలీస్ చైల్డ్హుడ్ సీక్వెన్స్ చాలా మెమొరబుల్గా ఉంటుంది. ఆ హౌస్, ఆ అట్మాస్ఫియర్, డార్క్నెస్, సూపర్ న్యాచురల్ ఎలిమెంట్స్ కలిసి మంచి క్రీపీ ఫీలింగ్ క్రియేట్ చేస్తాయి. సో ఈ మూవీకి ప్లస్ పాయింట్స్ ఏంటంటే ఫస్ట్ ప్లస్ పాయింట్ లీన్ షే పర్ఫార్మెన్స్. ఎలీస్ క్యారెక్టర్ని చాలా బాగా క్యారీ చేశారు. ఈ మూవీలో ఆమె క్యారెక్టర్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం ఫ్రాంచైజ్ ఫ్యాన్స్కి నచ్చుతుంది. సెకండ్ ప్లస్ పాయింట్స్ అట్మాస్ఫియర్. ఓల్డ్ హౌస్, డార్క్ రూమ్, సౌండ్ ఎఫెక్ట్స్ హారర్ మూడ్ని బాగా క్రియేట్ చేస్తాయి. ఇంకా ద ఫర్దర్ మైథాలజీని కంటిన్యూ చేయడం ఇన్సిడియస్ ఫ్యాన్స్కి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో ఇక మైనస్ పాయింట్స్ విషయంలోకి వెళ్తే మెయిన్ మైనస్ పాయింట్ జంప్ స్కేర్స్ అయితే ఎక్కువ అవ్వడం. కొన్ని సీన్స్లో ఆడియన్స్ని స్కేర్ చేయడానికి సడన్ సౌండ్స్ అండ్ జంప్ స్కేర్స్ మీద ఎక్కువ డిపెండ్ అయ్యారు. అలాగే స్టోరీ కొన్ని ప్లేసెస్లో ప్రెడిక్టబుల్గా అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్లో ఉన్న సస్పెన్స్ సెకండ్ హాఫ్కి సేమ్ లెవెల్లో కంటిన్యూ అవ్వదు. ఇంకా డిమాన్ విలన్ కూడా అందరికీ ఈక్వల్లీ స్కేరీగా అనిపించకపోవచ్చు. ఈ మూవీ ఇన్సిడియస్ ఫ్రాంచైజ్లో 4th మూవీ. కానీ టైమ్ లైన్ ప్రకారం చూస్తే ఇది ఎలీస్ పాస్ట్ని ఎక్స్ప్లోర్ చేసే మూవీ. ఇన్సిడియస్ ఫ్రాంచైజ్ క్రొనాలజికల్ ఆర్డర్ 2 చూస్తే చాప్టర్ 3 లాస్ట్కి ఇన్సిడియస్ ద చాప్టర్ 2. మీరు సూపర్ న్యాచురల్ హారర్ మూవీస్ ఇష్టపడితే డెఫినెట్లీ వన్ టైం వాచ్ చేయొచ్చు. ఇన్సిడియస్ ఫ్రాంచైజ్ ఫ్యాన్స్కి అయితే ఇంకా ఇంట్రెస్టింగ్గా అనిపించవచ్చు. కానీ ఇన్సిడియస్ 1 లాగా ఫుల్ టెరిఫైరింగ్ ఎక్స్పీరియన్స్ మాత్రం ఎక్స్పెక్ట్ చేయకండి. సో ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి 2.5 అవుట్ ఆఫ్ 5. ఓవరాల్గా చెప్పాలంటే ఇన్సిడియస్ ద లాస్ట్కి ఒక డీసెంట్ సూపర్ న్యాచురల్ హారర్ మూవీ. ఎలీస్ క్యారెక్టర్, అట్మాస్ఫియర్, కొన్ని క్రీపీ మూమెంట్స్ బాగున్నాయి. కానీ ప్రిడిక్టబుల్ స్టోరీ అండ్ ఎక్కువ జంప్ స్కేర్స్ వల్ల ఇది ఫ్రాంచైజ్ మూవీలో బెస్ట్ మూవీ అని మాత్రం చెప్పలేం. సో వన్ టైం వాచ్, బట్ మస్ట్ వాచ్ అయితే కాదు. మీరు హారర్ మూవీస్ ఎంజాయ్ చేస్తే ఒక ఛాన్స్ ఇవ్వచ్చు. ఇది నా హానెస్ట్ ఒపీనియన్. మీ ఒపీనియన్ ఏంటి మూవీస్ చూసిన వాళ్ళు కామెంట్స్లో చెప్పండి. సో ఇలాంటి సోది లేకుండా చెప్పే జెన్యూన్ మూవీ రివ్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. అండ్ అలాగే మీకు నెక్స్ట్ ఏ మూవీ రివ్యూ కావాలో కూడా కామెంట్ చేసి చెప్పండి గైస్. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, జై హింద్.